అమ్మవారి యొక్క 97వ నామం సమయాంతస్థాయై నమః. అంటే అర్థం ఏమిటి? సమయాచార అంతర్వర్తిని అని అర్థం. కౌలాచారాన్ని పాటించే వాళ్ళలాగానే సమయాచారాన్ని పాటించే వాళ్ళు ఉంటారు. ఈ సమయాచారులు ఆరాధించే కుండలిని యోగ దేవతను సమయ అంటారు. గుండ్రంగా తిరిగే చక్రానికి ఇరుసు ఎలా ఉంటుందో పంచభూతాత్మకమైన దేహానికి కేంద్రంలాగా వసించే దానిని అంతస్థ అంటారు. ఈ కేంద్రం హృదయ మధ్యంలో ఉండే దహరాకాశంలో ఉంటుందని, శ్రీచక్ర పూజాదులన్నీ ఈ కేంద్రస్థిత దేవతకి చెయ్యాలని, ఆ దేవత పేరే సమయ అని, ఆ సమయాదేవతను ఆరాధించే వాళ్ళని సమయాచారులని సుఖ సనక సనందన సమత్కుమార వశిష్ఠ తంత్రాలు బోధిస్తున్నాయట. సుఖ సనక సనందన సనత్కుమార వశిష్ఠ తంత్రాలు బోధిస్తున్నాయి. ఈ ఆరాధన అంతర్యాగపరంగా ఉంటుంది అనే విషయాన్ని. ఈ సమయాచార పద్ధతిలో అంతఃసూత్రంగా ఆరాధింపబడే అమ్మవారు మనలోని ఉండి అవసరమైన సమయాలలో మన చేత కావలసిన పనులు చేయించేది అనే అర్థాలు కూడా ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు. మన సృష్టి స్థితి తిరోధాన అనుగ్రహ అనేటటువంటి 5 విషయాల పరంగా అమ్మవారు సమంగా వ్యవహరించబడుతుంది కాబట్టి అమ్మవారిని సమయ అని కూడా అన్నారు. ఎలా సామ్యం? అధిష్టాన సామ్యం. శ్రీచక్రంలో కూడా ఇద్దరు ఉండి పూజలు అందుకుంటున్నారు. అలాగే అనుష్ఠాన సమయం ఏంటి? సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలచే పంచకృత్యాలతో ఇద్దరికి సామ్యం ఉన్నది. అవస్థా సామ్యం కూడా, నరకాది విషయాలలో కూడా సామ్యం ఉన్నది. నామ సామ్యంలో కూడా శివ శివ భైరవ భైరవి మొదలైన పేర్లలో కూడా సామ్యం ఉన్నది. రూప కూడా ఉంది. ఇద్దరు రూపవంతులు, అరుణవర్ణం, తలపై నెలవంక అనేటటువంటి దీంతో అమ్మకి సమయ అనే పేరు కూడా సార్థకమయ్యింది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.